స్టీవెన్ ప్రతినిధి శ్రవణ్ చెంచల్గూడ జైలు వద్ద ఉన్నారు. శ్రవణ్, ఆల్రెడీ అల్లు అర్జున్ స్టార్ట్ అయినట్టుగా తెలుస్తోంది. మరికొన్ని నిమిషాల్లోనే అల్లు అర్జున్ చెంచల్గూడ జైలు వద్దకి చేరుకోబోతున్నారు. ఏంటి అక్కడ పరిస్థితి? రైట్, అల్లు అర్జున్ ఏ క్షణమైనా ఇక్కడికి రావచ్చు. కానీ నాంపల్లి కోర్టు నుంచి చెంచల్గూడ జైలుకు వచ్చే రూటు చాలా రద్దీగా ఉండే సమయం. చాదర్ఘాట్ బేసిక్గా చాదర్ఘాట్ అనే జంక్షన్ చాలా రద్దీగా ఉంటుంది యూజువల్ టైంలోనే, నార్మల్ టైంలో. అందులో ఇప్పుడు ఆఫీసులు ముగించుకొని ఇంటికి వెళ్ళే టైం కాబట్టి చాదర్ఘాట్, కోటి, అబేట్స్ ఇవన్నీ కూడా చాలా రష్ ఏరియాస్, హెవీ క్రౌడ్ ఉండే ఏరియాస్. ఈ కనెక్ట్ అయ్యే రోడ్ అంటే ఇక్కడ ఎల్బీ నగర్ నుంచి దిల్షుక్ నగర్ నుంచి కోటి అటు నుంచి సెంట్రల్ హైదరాబాద్కి కనెక్ట్ అయ్యే మెయిన్ రోడ్ అది. కాబట్టి స్టేట్ వెహికల్స్ కూడా తిరుగుతుంటాయి, ఇంటర్స్టేట్. ఉండండి, అల్లు అర్జున్ తరపు లాయర్ మాట్లాడుతున్నారు. ఆ లైవ్ మనం చూస్తున్నాం. ఏవైతే సెక్షన్స్ పెట్టారో బిఎన్ఎస్ ప్రకారం ఆ సెక్షన్స్ క్లియర్ గా ఏమి చెబుతున్నాయంటే ఇంటెన్షన్ కానీ నాలెడ్జ్ కానీ ఉండాలి, లేదా కామన్ ఇంటెన్షన్ ఉండాలి. ఈ సెక్షన్స్ లో ఇంటెన్షన్ కానీ నాలెడ్జ్ కానీ అదేవిధంగా కామన్ ఇంటెన్షన్ కానీ లేదు కాబట్టి ఈ సెక్షన్స్ అప్లికబుల్ కాదు. సెక్షన్స్ అప్లికబిలిటీ లేదు కాబట్టి రిమాండ్ని రిటర్న్ చేయండి అని కోరుతున్నారు. కానీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు వీరు చెప్పిన వాదనని అపోజ్ చేస్తూ, లేదు అంటే ఈయన రెగ్యులర్గా వస్తాడు కాబట్టి పీపుల్ వస్తారని, వాళ్ళ యొక్క ఫ్యాన్స్ వస్తారని, అల్లు అర్జున్కి నాలెడ్జ్ ఉంది కాబట్టి ఈజ్ హ్యావింగ్ నాలెడ్జ్ అని పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు వాని యొక్క వాదన వినిపిస్తున్నారు. అదేవిధంగా ఆయన ఏం చెప్తున్నారంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు ఆయన సెక్యూరిటీ కూడా ఎవరు తీసుకోవాలన్న బాధ్యత వీళ్ళకే ఉండిద్దని చెప్తున్నారు. అదేవిధంగా అక్యూడ్ అడ్వకేట్ ఏం చెప్తారంటే 2/12/24 ద థియేటర్ హ్యాస్ గివెన్ ఇంటిమేషన్ టు ది పోలీస్. ఇదిగా ప్రోగ్రామ్ ఉంది. జనరల్గా ఏ ప్రోగ్రామ్ అయినా యాజ్ పర్ రూల్స్, ఇవాళ చిన్న ప్రోగ్రామ్ అయినా వినాయక చవితికి మన పర్మిషన్ తీసుకోవడానికి పోలీసు వాళ్ళకి ఇస్తామండి లెటరు. దీంట్లో కూడా ఇచ్చారు, ఆల్రెడీ పోలీస్ ఇంటిమేషన్ కూడా ఇచ్చారు. అందుచేత ఈ రిమాండ్ అనేది ఇల్లీగల్, రిమాండ్ రిటర్న్ చేయని ఆర్గ్యుమెంట్స్ నడుస్తూ ఉన్నాయి. ఎస్, థ్యాంక్ యూ. అది అల్లు అర్జున్ తరపు వాదనలు వినిపించిన లాయర్ ఏమంటున్నారో మనం చూసాము. బిఎన్ఎస్ సెక్షన్ ప్రకారం ఏ సెక్షన్ పైన అయితే అల్లు అర్జున్ కి ఇప్పుడు రిమాండ్ విధించారో ఆ సెక్షన్ ప్రకారం అక్కడ అల్లు అర్జున్ ఇంటెన్షన్ గా కానీ అతనికి ఇలా జరుగుతుంది అన్న నాలెడ్జ్ కానీ లేదు కాబట్టి, ఇంటెన్షన్ గా చేయలేదు కాబట్టి రిమాండ్ విధించకూడదు అని లాయర్ చెప్తున్నారు. ఆ చట్టంలో కూడా ఆ సెక్షన్ లో కూడా అదే ఉంది అని చెప్తున్నారు. కాబట్టి రిమాండ్ ని రిటర్న్ చేయవలసిందిగా అల్లు అర్జున్ తరపు లాయర్లు విజ్ఞప్తి చేశారు. బట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మాత్రం అల్లు అర్జున్ కి తన ఫ్యాన్ బేస్ ఏంటో తెలుసు, తన ఆర్మీ ఏంటో తెలుసు కాబట్టి ఆ బాధ్యత అతని పైన ఉంది కాబట్టి ఇలా జరిగింది కాబట్టి రిమాండ్ విధించాల్సిందే అని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు. చివరికి 14 రోజుల రిమాండ్ అయితే విధించారు. ప్రస్తుతం చెంచల్గూడ జైలుకి ఆన్ ది వే ఉన్నారు అల్లు అర్జున్. కావాలంటే బెయిల్ పిటిషన్ వేసుకోమని అర్జున్ తరపు లాయర్ కి సూచించినట్టుగా తెలుస్తోంది. అల్లు అర్జున్ కి 14 రోజుల రిమాండ్ విధించింది నాంపల్లి కోర్టు. చెంచల్గూడ జైలుకి అల్లు అర్జున్ ని తరలిస్తున్నారు. మరికొన్ని నిమిషాల్లోనే చెంచల్గూడ జైలుకి అల్లు అర్జున్ వెళ్లబోతున్నారు. అయితే మరోవైపు క్వాష్ సాధ్యం కాదని కూడా హైకోర్టు మరోవైపు తేల్చినట్టుగా తెలుస్తోంది. మధ్యంతర బెయిల్ అడుగుతున్నారు అర్జున్ తరపు లాయర్. దానికి సంబంధించిన వాదనలు కూడా వాడివేడిగానే జరిగాయి. అయితే బెయిల్ పిటిషన్ వేయలేదు కదా అని కోర్టు ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. బెయిల్ ఇస్తే అభ్యంతరం ఏంటని పీపీని కోర్టు అడిగినట్టుగా తెలుస్తోంది. ఈ విషయంపై కూడా అక్కడ వాదోపవాదాలు జరుగుతున్నాయి. చెంచల్గూడ వైద్య నుంచి మా ప్రతినిధి శ్రావణ్ మనకు లైవ్ ఇస్తూ ఉన్నారు. శ్రావణ్, ప్లీజ్ కంటిన్యూ. చెంచల్గూడ జైలు దగ్గర ఉన్నాము. అల్లు అర్జున్ నాంపల్లి కోర్టు నుంచి స్టార్ట్ అయిన నేపథ్యంలో ఏ రూట్లోంచి అల్లు అర్జున్ను చెంచల్గూడ జైలుకి తీసుకొస్తారనేది ఇక్కడున్న పోలీసులు కూడా క్లారిటీ లేదు. కాబట్టి రెండు వైపులు, ఇటువైపు చూస్తున్నాం ఇది డబుల్పురా నుంచి కనెక్ట్ అయ్యే రోడ్డు, నాంపల్లి నుంచి ఓల్సిటీ నుంచి డబుల్పురా నుంచి చెంచల్గూడ జైలుకు కనెక్ట్ అయ్యే రూటు. ఈ రూట్ కొంచెం జనాలు తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది, ఎందుకంటే ఇది సబ్ రోడ్డు కాకపోతే ఇది చాలా నేరో రోడ్డు. మెయిన్ రోడ్తో కంపేర్ చేసుకుంటే నేరో రోడ్డు, ఓల్సిటీకి కనెక్ట్ అయ్యే రోడ్డు. కాబట్టి ఈ రోడ్డు గురించి తీసుకొస్తే ట్రాఫిక్ ఇబ్బందులు వచ్చే ఛాన్స్ ఉంది. ఇక ఇటువైపు నుంచి చూసుకుంటే ఇది చాదర్ఘాట్, కోటి చాదర్ఘాట్ నుంచి
చెంచల్గూడ మలక్పేట నుంచి మలక్పేట బ్రిడ్జ్ నుంచి చెంచల్గూడకు కనెక్ట్ అయ్యే రోడ్డు. ఇది కూడా మెయిన్ రోడ్డు. ఇది ఆఫీస్ పీక్ అవర్స్ కాబట్టి అందరూ ఆఫీసులు ముగించుకొని ఇంటికి వెళ్ళే టైం కాబట్టి ట్రాఫిక్ ఎట్టి పరిస్థితుల్లో హెవీగా ఉండే అవకాశాలు ఉన్న నేపథ్యంలో అల్లు అర్జున్ని తీసుకొచ్చే వెహికల్ ఏ రూట్ గుండా వస్తుంది అనేది ఇప్పుడు చిన్న క్లారిటీ మిస్ అవుతుంది. ఇక్కడ ఉన్న పోలీసులు కూడా ఏ రూట్ నుంచి తీసుకొస్తారనేది పూర్తిగా అర్థం కాని సిచ్యువేషన్ కాబట్టి పోలీసులు ప్రిపేర్డ్గా ఉన్నారు. ఏ రూట్లో వచ్చినా కూడా రూట్ క్లియర్ చేసేందుకు. ఎందుకంటే చెంచులగూడ జైలు మొత్తం కాంపౌండ్ వాళ్ళు చూసుకుంటే దాదాపుగా 1 కిలోమీటర్ పైనే ఉంటుంది. మెయిన్ గేట్కి 500 మీటర్లు, 1/2 కిలోమీటర్ రైట్ సైడ్, 1/2 కిలోమీటర్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది కాబట్టి అటు కాంపౌండ్ వాళ్ళు స్టార్టింగ్ నుంచి ఇటు ఎండింగ్ వరకు కూడా బ్యారికేడ్స్ అయితే పెట్టి ఉంచారు. అల్లు అర్జున్ ఏ రూట్లో తీసుకొస్తారనేది ఇక్కడ పోలీసులకు క్లారిటీ లేదు. ఇక్కడ వరకు ఉన్న సమాచారం అయితే ఏ క్షణమైనా రావచ్చని చెప్తున్నారు. కాకపోతే ఈ చాదర్ఘాట్ రోడ్డు నుంచి తీసుకొస్తే మాత్రం హెవీ ట్రాఫిక్ ఉంటుందనేది పోలీసులకు ఉన్న సమాచారం కాబట్టి ఆ సబ్ రోడ్ ఏదంటే డబుల్పుర రోడ్ నుంచి తీసుకురావాలా అన్న ఒక చిన్న ఆలోచన వాళ్ళు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. కానీ